కుమార్తెను ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి తాను యవన కాలమునకు వచ్చినటువంటి కుమార్తెగా మరి మనము ఈరోజు గుర్తిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అందరిని పిలిపించి ఒక ఫంక్షను, మరి దేవుడు ఆ కుమార్తెను దీవించి యవన ప్రాయమును ఇచ్చి ఉన్నాడు గనుక మరి కుటుంబ సభ్యులు సేవకులను ప్రేమించి, అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించి దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి, సేవకులు మా ఇంటికి వచ్చి మా యొక్క పాపను దీవిస్తే ఆశీర్వాదాలు ఉంటాయని వారు గమనించి గ్రహించి ఈ యొక్క ప్రార్థనా కూడికను ఏర్పాటు చేసి ఉన్నారు. అయితే ప్రియులారా, మరి ఈ సమయంలో పెళ్ళైన తర్వాత మరి భార్యాభర్తలను మనం ఏ ఫంక్షన్లో కలిసినా కానీ ఒక మాట అడుగుతామండి. ఏమని అడుగుతామని చెప్పండి? నువ్వు ఎంత సంపాదించావు అని అడుగుతారా? లేకుంటే ఎన్ని ప్లాట్లు కొన్నావని అడుగుతారా? లేకుంటే నీవు ఎన్ని లక్షలు సంపాదించావు అని అడుగుతారా? నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారా? నీకు పిల్లలు ఎంతమంది అని అడుగుతారు కదండి. అసలు ఆస్తి ఏంటో తెలుసండి? ఈ లోకంలో మనుషులకి ఆస్తి ఏంటి అంటే కుమారులు కుమార్తెలు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అదే చెప్తూ ఉన్నది. 127వ దావీదు కీర్తన 3వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము అంటున్నాడు కదండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యము అంటే ఏంటో తెలుసండి? అమ్మా వెనక అరవద్దు. స్వాస్థ్యము అంటే ఆస్తి. దేవునికి స్తోత్రం. స్వాస్థ్యము అంటే ఆస్తి అన్నమాట. పిల్లలు మరి యవనస్తులైనటువంటి మరి గోపికి మరియమ్మకు జెసికా అనేటువంటి ఆస్తి వచ్చింది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం అదే చెప్తూ ఉన్నది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం. మొట్టమొదట పిల్లల గురించి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే పిల్లలు ఆస్తి అట. మరి రెండో మాట ఏముంది? కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అంటే దేవుడు బహుమానంగా ఇచ్చాడు పిల్లల్ని. దేవునికి స్తోత్రం. మొట్టమొదట ఏమన్నాడండి? ఆస్తి అన్నాడు. రెండవది బహుమానము. దేవుడిచ్చేటువంటి బహుమానము ఏంటి అని అంటే ప్రియులారా పిల్లలు. దేవునికి స్తోత్రం. మరి మూడవది ఏమంటున్నాడు తెలుసండి? యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణములతో పోల్చాడు. దేవునికి స్తోత్రం. పిల్లల్ని దేనితో పోల్చాడండి దేవుడు? బాణములను దేనికి ఉపయోగిస్తామండి? అంబుల పదిలో బాణము ఉన్నప్పుడు ప్రియులారా ఆ బాణమును మనము ఏ విధంగా ఉపయోగించాలి అన్నది ఆ అంబులు ధరించినటువంటి బాణమును పట్టుకున్నటువంటి ఆ యొక్క మరి వేటగానికి తెలియాలి. మనకు పిల్లలు ఇచ్చారు దేవుడు. ఆ బాణాలని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు? ప్రభు మహిమార్థమై నీ బాణములు ఉపయోగపడుతున్నాయా? ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఆ యొక్క పిల్లలను పెంచుతున్నావా? ఇక్కడ కూడి ఉన్న వారందరూ కూడా మనందరికీ కూడా పిల్లలు ఉన్నారు కదండి. పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నాము అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బాణములతో పోల్చాడు. ఆ బాణమును చెడుగా ఉపయోగిస్తున్నావా? ఆ బాణమును మంచిగా ఉపయోగిస్తున్నావా? ఆ బాణమును ఏ విధంగా ప్రయోగిస్తున్నావు? ఆ బాణము
నీకు ఉపయోగకరంగా ఉంటుందా, లేకుంటే వేరే రకంగా ఉపయోగిస్తున్నావా ఆ బాణమును? మరి 4వది కూడా ఉందో చూడండి. ఇంకొకటి 128 మరి అధ్యాయంలో 4వది కూడా మనకు కనబడుతుంది. 128వ దావీదు కీర్తనలో 127వ దావీదు కీర్తనలో మనకి నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలో. దేవునికి స్తోత్రము కలుగును గాక. పిల్లల్ని దేనితో పోలుస్తున్నాడండి? పిల్లలు మొట్టమొదట స్వాస్థ్యము ఆస్తి అన్నాడు, రెండవది బహుమానం అన్నాడు, మూడవది బాణములు అన్నాడు. దేవునికి స్తోత్రం కదండి. మరి జెసికా అనేటువంటి బాణమును మరి గోపి మరియమ్మ ఏ విధంగా ఆ యొక్క బాణమును ప్రయోగిస్తున్నారు? ఈ లోకములో యవన ప్రాయములో ఉన్నటువంటి పిల్లల పరిస్థితి మనందరము ఎరుగుదుము ప్రియులారా. త్రాగుడికి మరి వ్యసనాలకే బానిసలైపోతున్నారు. కాబట్టి దేని చేత మరి పిల్లలు, యవన పిల్లలు మరి తమ యొక్క నడతను శుద్ధి చేసుకుంటారు అంటే 119వ దావీదు కీర్తనలో 9వ వచనములో దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును జాగ్రత్తగా గైకొనుట చేతనే. అంటే ఈ యొక్క బైబిల్ గ్రంథము ఏం చేసిద్దో తెలుసండి? మన నడకను మార్చిద్ది. ఈ బైబిల్ గ్రంథం ఏం చేసిద్దో తెలుసండి? మన యొక్క విధానమును మార్చిద్ది. మన పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈ వాక్యము మొట్టమొదట సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కేళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరేది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. యవనలో అయినటువంటి మరి యవన ప్రాయములో ఉన్నటువంటి పిల్లలందరికీ ఒక శుభవార్త ఏంటంటే, దేవుని వాక్యం బైబిల్ గ్రంథమున్నది. ఈ బైబిల్ గ్రంథమును పఠించండి, ఈ బైబిల్ గ్రంథమును చదవండి, ఈ బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములను ధ్యానము చేయండి. అప్పుడు మీ నడక ప్రభు వైపు మరి మంచిగా స్టెప్పులు వేయగలరు. దేవునికి స్తోత్రం. కాబట్టి పిల్లరా, ఈ సమయంలో మరి గోపికి అదేవిధంగా మరియమ్మకు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ నేను సూచన ఇచ్చేది బైబిల్ గ్రంథమును బట్టి నేను ఇచ్చేది మరి వారికి ఇచ్చేటువంటి సలహా, వారికి చెప్పేది ఏంటి అని అంటే పిల్లరా, తల్లిదండ్రులుగా మనము మన పిల్లలని వాక్యము చదవమని చెప్పాలి. వాక్యమే మన యొక్క నడకను మార్చిద్ది, మన పరిస్థితులన్నీ మార్చిద్ది. ఎందుకంటే ఈ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఈ వాక్యమే దేవుని వాక్యమే మరి దేవుడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఈ లోకంలోకి వచ్చి మన పాపముల కోసం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి సజీవుడిగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరము కూడా, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా యేసుక్రీస్తు వైపు చూసినట్లయితే, యేసుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే పిల్లారా, యేసుని నీ యొక్క జీవితంలో మరి యేసుకు మాత్రమే ప్రథమ స్థానం ఇవ్వగలిగినట్లయితే, ముఖ్యంగా యవనస్తులు ప్రథమ స్థానాన్ని యేసుకి ఇవ్వగలిగినట్లయితే మీరందరూ కూడా ధన్యులవుతారు. మీ జీవితం మరి ఒక మంచి మార్గములో నడుస్తుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి పిల్లారా, ఈ సమయంలో మరి యవన బిడ్డలందరికీ నేను సూచన ఇస్తున్నాను. అదేవిధంగా తల్లిదండ్రులుగా మనము చెప్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. తల్లిదండ్రులే చెడిపోవటానికి గల కారణం. మనము ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. నీ బెస్తమును వాడాలి పిల్లలకే. నీ యొక్క పిల్లలని, చిన్నపిల్లలని మరి దేవుని రాజ్యం ఎలాంటి వారిదే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది పిల్లరా.
మరి ఈ జెసికా ఇప్పుడు చిన్నపిల్లే, దేవునికి స్తోత్రం కదండి, అవునా కాదా? పాపే, చిన్నపిల్లే. అయితే పిల్లారా, ఈ సమయంలో మరి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అని వాక్య భాగం సెలవిస్తుంది. చిన్న బిడ్డలను నా ఎదుకి రానియడి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యము అని చెప్పి వాక్య భాగంలో యేసు ప్రభు వారు వారిని చిన్నపిల్లలందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లారా, చిన్న పిల్లల దగ్గర దేవుని దూతలు ఉంటారట. దేవునికి స్తోత్రము కలుగును గాక. బిడ్డల వలె మార్పు చెంది మీరు బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు మరి మత్తయి సువార్తలో 18:18 సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, మనమందరము కలిసి మరి దేవుని వాక్యమును మన పిల్లలకే బోధించుదాం. వారి చేత వాక్యమును ప్రతిరోజు కంఠస్థం చేయించాలి. దేవునికి స్తోత్రం. యెహోవా నా కాపరి 23వ దావీదు కీర్తన మరి కంఠస్థం చేయించండి పిల్లలకి. అది మంచి మార్గములోకి వారిని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. సక్రమమైన మార్గములో పిల్లలు నడవగలరు. నీవు చెప్పకుంటే నీది తప్పు. నువ్వు చెప్పాలి కదా, తండ్రిగా తల్లిగా నువ్వు చెప్పాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉన్నది. మరి ఆడవాళ్ళే ఎక్కువగా దేవుని దగ్గరకు వస్తూ ఉంటారు కదండి. మగవారి కంటే ఆడపిల్లలే ఎక్కువ మంది దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు. ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరూ కూడా తన పిల్లలకి, తన యవనస్తులైనటువంటి పిల్లలకి, తన చిన్న పిల్లలందరికీ కూడా వాక్యమును చెప్పాలి, వాక్యమును చదవమని చెప్పాలి, వాక్యమును పాటలో నేర్చుకోమని చెప్పాలి, వాక్యమును ధ్యానించమని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మరి గోపికి మరియమ్మకు అదే సూచన ఇస్తున్నాను. ఇక్కడ కూడినటువంటి మరి తల్లిదండ్రులందరికీ కూడా అదే సూచన దేవుని వాక్యమును బట్టి నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి యేసుక్రీస్తుకి కనెక్ట్ చేయాలి మన పిల్లల్ని. యేసుక్రీస్తు రక్షకుడు గనక, యేసుక్రీస్తు ఆయన మన పాపముల కోసం మరణించాడు గనక, ఆయన మన కోసం రక్తమును కార్చాడు గనక, ఆయన తిరిగి లేచి సజీవుడుగా ఉండి ప్రపంచమంతా కూడా ప్రకటింపబడుతున్నాడు. ప్రపంచంలో ఎక్కువ మంది క్రైస్తవులే ఉన్నారు. దీనికి గల కారణం ఏంటో తెలుసండి? ముస్లింలకి గ్రంథం ఉన్నది, ముస్లింలు వారు కూడా బోధిస్తున్నారు. హిందువులకి గ్రంథాలు ఉన్నాయి, వారు కూడా బోధిస్తున్నారు. జైనులకి గ్రంథం ఉంది, బౌద్ధులకి గ్రంథం ఉంది, వారు కూడా బోధిస్తున్నారు. కానీ మనము బోధించేటువంటి ఈ వాక్యము ప్రపంచమంతా దూసుకొని పోతుంది. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ప్రపంచమంతా దూసుకొని పోతుంది. ప్రపంచాన్ని మార్చి అనేకులని క్రైస్తవులుగా చేస్తుంది ఈ వాక్య భాగం. కాబట్టి పిల్లరా, యవనస్తులైనటువంటి మన పిల్లలందరికీ కూడా ఈ వాక్యములు చదవని చెప్పాలని మరి నేను మిమ్మల్ని అందరికీ తల్లిదండ్రులుగా మరి నేను కూడా నా పిల్లలకి బోధిస్తున్నాను. మీరు కూడా చెప్పండి. మరి వాక్యాలు కంఠస్థం చేయండి. ఆ వాక్యము మరి యవనస్తులైనటువంటి పిల్లల్ని సక్రమమైన మార్గములో, మంచి మార్గములో నడిపించగలదు. అలాంటి కృప దేవుడు ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డకి మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడు అయిన ప్రభువా, విత్తబడిన వాక్యము దృష్టించుకొని పోకుండా వాక్యానుసారంగా మేమందరము కూడా జీవించే భాగ్యమును కలిగించమని నీకే వందనాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధ ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.